హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ రాండమ్ బాల్స్. తొలి క్వాలిఫైయర్లో హైదరాబాద్తో కోల్కతా ది. ఇప్పుడు ఈ రెండు జట్లు తొలి క్వాలిఫైయర్లో తలపడనున్నాయి. ఐపీఎల్ 2024 తొలి క్వాలిఫైయర్ మే 21న అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరగనుంది. ఎలిమినేటర్లో కెకేఆర్తో రాజస్థాన్ మ్యాచ్ రద్దు కావడంతో రాజస్థాన్ రాయల్స్ కేవలం 1 పాయింట్ మాత్రమే సాధించగలిగింది. ప్లే ఆఫ్లో తొలి క్వాలిఫైయర్లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్స్కు చేరుకుంటుంది. ఓడిన జట్టు రెండో క్వాలిఫైయర్ ఆడుతుంది. ఇదిలా ఉండగా 2020 తర్వాత ఫస్ట్ టైం ప్లే ఆఫ్స్కు క్వాలిఫై అయింది సన్ రైజర్స్ హైదరాబాద్. ఇప్పుడు ఆ జట్టు కసి మీద ఉంది. గ్రూప్ స్టేజ్లో కేకేఆర్తో ఆడిన మ్యాచ్లో ఆ బౌలర్ అవమానించడంతో కోపంతో రగిలిపోతుంది. లీగ్ దశలో మరో మ్యాచుంటే అతడిపై రివెంజ్ తీర్చుకునే అవకాశం వచ్చేది హైదరాబాద్ జట్టుకు. కానీ అలా జరగలేదు. నేరుగా ఇప్పుడు ప్లే ఆఫ్స్లోనే ఓ ఆటాడుకోవాలని చూస్తోంది. ఇప్పటికే వీరబాదుడికి సన్ రైజర్స్ హైదరాబాద్ పెట్టింది పేరు. ఈసారి కోల్కతా నైట్ రైడర్స్ పేసర్ హర్షిత్ రాణా బౌలింగ్లో వీరవిహారం చేసేందుకు హైదరాబాద్ బ్యాటర్స్ కసి మీద ఉన్నారు. లీగ్ దశలో ఆడిన మ్యాచ్లో మయాంక్ అగర్వాల్ను అవుట్ చేసి ఫ్లయింగ్ కిస్లు ఇచ్చి అవమానించాడు. ఆ రోజు నుంచి కూడా హైదరాబాద్ ఫ్యాన్స్ కసి మీద ఉన్నారు. అతడి బౌలింగ్లో ఊచకోత కోయాలని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీనిపై ఇన్స్టాగ్రామ్లో మర్యాద రామన్న సినిమాలోని ఎన్నెలకు పెద పండగ వచ్చే అనే సాంగ్ పేరడితో ఆ సీన్ను సింక్ చేస్తూ వీడియోలను తెగ షేర్ చేస్తున్నారు. ఈ రోజు కోసమే ఎదురు చూస్తున్నాం అంటూ ఆరెంజ్ ఆర్మీ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. మరి హర్షిత్ రాణాపై టాప్ ఆర్డర్స్ పగ తీర్చుకుంటారా? 4లు, 6లతో విరుచుకుపడి రివెంజ్ తీర్చుకుంటారా లేదా అనేది మే 21 సాయంత్రం తెలవనుంది. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ క్రికెట్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్.